ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద, గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద కలియుగమూర్తి గోవింద. ఆ ఏడుకొండల వెంకటేశ్వరుడు కలియుగ ప్రత్యక్ష దైవం, కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం. అసొంటి దేవుడు ఏపీలా కూటమి ప్రభుత్వం మీద కోపంతో ఉన్నాడా ఏంది? ఆయనకు కోపం తెచ్చే పనులు వాళ్ళేమైనా చేసిర్రా? లేకపోతే మరి దారుణాలు ఏంది సామి? అమాయక ప్రజలకు ఎందుకంత శిక్ష చేస్తున్నావు ఏడుకొండలవాడ? ఈ ముచ్చట చెప్పాలంటే నాకు మస్తు బాధ అవుతున్నదుల్లా. మన పక్క రాష్ట్రం ఏపీ సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో గోడ కూలి 8 మంది జీవిడిసిర్రు. రాత్రిరంతా ఇరాం లేకుండా ఆనబడేసరికి సిమెంటు గోడ మొత్తం దడిసి కూలిపోయిందట. పాపం దేవుని దర్శనానికి వచ్చి గిట్ల కానరాని లోకాలకు పోయిర్రు. ఈ గోస ఇదైతే 2-3 నెలల కింద తిరుమలల తొక్కిసలాట అయితే దాంట్లో కూడా 6 మంది జీవిడిసిర్రు. అటు ఇటు తక్కువ 50 మందికి మస్తు దెబ్బలు తాకినాయి. ఈ ముచ్చట తెలిసి దేశమంతా బాధపడ్డది అప్పట్లే. అది మర్చిపోకముందే మళ్ళగిప్పుడు సింహాద్రి అప్పన్న సన్నిధిలా ఘోరం జరిగిపోయింది. ఏపీలా కూటమి సర్కారు వచ్చినాక మరి ఏ దేవునికి కోపం వచ్చిందో, లేకపోతే తిరుమల లడ్డు మీద అప్పట్ల ముఖ్యమంత్రి చంద్రాలు సారు, చిన్న ముఖ్యమంత్రి పవనాలు సారు చేసిన రాజకీయాలకు ఎంకన్నకే కోపం వచ్చిందో తెలియదు గాని గిట్ల గుళ్ళు గోపురాల కాడ అమాయక భక్తుల పానాలు మాత్రం పోతున్నాయుల్లా.